గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాప్ మేజర్ కంపెనీస్లో అయితే హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దాంట్లో అయితే ఏ గ్రాడ్యుయేట్స్ అన్నా ఈ రోల్స్కి అయితే అప్లై చేయొచ్చు. మీకు మినిమం 1 year ఆర్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ ఫ్రెషర్ అయినా సరే ఈ జాబ్ రోల్స్కి అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చెక్ చేయండి అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి కాయిన్ బేస్లో కరెంట్లీ సోషల్ సపోర్ట్ ఏజెంట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ కూడా ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ ఆఫ్ జాబ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఈ జాబ్ రోల్కి మినిమం ఎక్స్పీరియన్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకుంటే మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. మీకు 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్ అండ్ ఆల్సో సోషల్ మీడియా మీద మీకు హ్యాండిల్ చేయడం గురించి కానీ మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు హౌ టు హ్యాండిల్ కస్టమర్ సర్వీసెస్ మీద కానీ మీకు ఐడియా ఉంటే మీకు కానీ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఈ జాబ్ రోల్కి అయితే బేసిక్ శాలరీ వచ్చేసి 4.5 lakh per annum అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి స్లైస్లో అయితే కరెంట్లీ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. అండ్ ఆల్సో ఈ రోల్కి మనం చెక్ చేసుకుంటే మీకు బేసిక్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఆర్ఎల్స్ మీకు కస్టమర్ సర్వీస్కి కానీ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో మీకైతే నాలెడ్జ్ ఉండాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ ఆల్సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. సో ఇవి కానీ మీకు కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. శాలరీ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ ఒక 4 to 6 LPA మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీకు మంచి ఎక్స్పీరియన్స్ కానీ అంటే మీరు ఇంకా నెగోషియేషన్స్కి అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్ రోల్కి అయితే మీకు పర్టికులర్గా ఒక గూగుల్ ఫామ్ అయితే ఉంది. ఆ గూగుల్ ఫామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఎవరికైనా డిస్క్రిప్షన్లో అది ఓపెన్ అవ్వకపోతే కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు ఇన్స్టాగ్రామ్లో అది షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మన కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేనైతే మీకు అది జాబ్ రోల్ గురించి అయితే షేర్ చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి అమెజాన్లో అయితే కరెంట్లీ ప్రాసెస్ అసిస్టెంట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్ ఈ జాబ్ రోల్కి మనం చెక్ చేసుకుంటే హై స్కూల్ ఆల్సో గ్రాడ్యుయేషన్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీకు గ్రాడ్యుయేషన్ నుండి మీకు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్ ప్యాడ్ వీటి మీద కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ప్రియర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటుంటే ఖచ్చితంగా మీరైతే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. శాలరీ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ ఒక 3.3 to 3.6 LPA నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ అయితే లింక్ క్లిక్ చేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ గైస్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో జాబ్ పోస్టింగ్స్తోనైతే మీ ముందుకైతే వస్తాను. సో లేట్ చేయకుండా ఏ జాబ్ గురించి మీరు అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే మన ఛానల్ని అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.